హాయ్ అండి. నా రోమియో పార్ట్ 9 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. హార్దిక్ కోపంగా ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? బుద్ధి లేదా? చిన్నపిల్లల ఆటలా ఏంటి? నీకు ఏదైనా అయితే ప్రాణం పోతుంది అని కౌగులించుకుని ఐ లవ్ యూ ముగ్ధ అన్నాడు. ముగ్ధ చెవులు పట్టుకుని సారీ, మీ నోటితో ఈ మాట వినాలని ఇలా చేశాను. కళ్ళల్లో ప్రేమను చూశాను, మీ నోటి వెంట విన్నాను అని కౌగులించుకుని హార్దిక్ సారీ అని చెప్పింది. హార్దిక్ ముగ్ధ నోటి వెంట మాట వినగానే రియల్లీ చిలిపిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, నడుం పట్టి దగ్గర లాక్కొని ముద్దు పెడుతూ. ముగ్ధ వదలండి హార్దిక్, బయట ఉన్నాం మనం. హార్దిక్ రూమ్ లో అయితే పర్వాలేదని చెప్పగానే చెప్తున్నావా అని అస్కీగా చెవిలో అన్నాడు. ముగ్ధ కంగారు కూడిన స్వరంతో కాదు కాదు అని మొహం దించేసుకుంది. హార్దిక్ సరదాగా అన్నాను. ముగ్ధ ఫీల్ అయ్యావా? ఇంటికి వెళ్ళాలి ఫాస్ట్ గా, కమ్ కారు ఎక్కు. ముగ్ధ ఇంత ఫాస్ట్ గా ఎందుకు హార్దిక్, ఏమైంది? హార్దిక్ నీతో చాలా మాట్లాడాలి, నిజాలు చెప్పాలి. తర్వాత కూడా నన్ను ప్రేమిస్తావా? నా చేతిని వదలకుండా పట్టుకుని డ్రైవ్ చేస్తూ అడిగాడు. ముగ్ధ ప్రేమిస్తా హార్దిక్. ఏంటా నిజాలు చెప్పండి. హార్దిక్ ఇప్పుడే కాదు, ఇంటికి వెళ్ళాక. ఐ హోప్ యూ డోంట్ లీవ్ మీ. ముగ్ధ లోపల చాలా భయంగా ఉంది. ఏం చెప్తారో. నిషా కాకుండా ఇంకెవరైనా జీవితంలో ఉన్నారా? ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇద్దరు మధ్యలో మౌనం. ఇల్లు చేరేదాకా అదే పరిస్థితి. హార్దిక్ ఫ్రెష్ అయి వస్తాను ముగ్ధ, నిద్ర వచ్చినా పడుకోకు ప్లీజ్. ఇక వైట్ టీషర్ట్ బ్రౌన్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వచ్చాడు హార్దిక్. ముగ్ధ లెమన్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ శారీ కట్టుకుని ఉంది. అమ్మో ఏ వినాలో ఏం చెప్తాడో టెన్షన్ గా ఉంది. హార్దిక్ ముగ్ధ చదువు నిమిత్తం నేను ఫారెన్ వెళ్ళాను. అక్కడ ఫ్రీ లైఫ్, అమ్మాయిలు, పబ్బు, ఫాస్ట్ కల్చర్ బాగా అలవాటు పడ్డాను మెల్లగా నేను కూడా. ముగ్ధ ఓన్లీ పబ్బు తిరగడమేనా అని ఆపేసింది. హార్దిక్ ఇంకొంచెం దగ్గరకు వచ్చి గ్రానీకి సడన్ గా హెల్త్ పాడైందని నాన్న కాల్ చేస్తే అమెరికా నుండి వచ్చేసా. కొంతమందితో వర్క్ చేశాను ఇక్కడే. ఆ క్రమంలో అక్కడికి వచ్చాక బిజినెస్ మీటింగ్స్, ఫ్రెండ్స్, అప్పుడే నిషాతో పరిచయం, కలవటం, ఇక నైట్ స్పెండ్ చేయటం. లైట్ నైట్ వచ్చేవాడిని. ముగ్ధ కోపంగా అటు తిరిగి పెళ్ళానికి చెప్తున్నాడు. ఏ మొగుడ్రా బాబు అని అనుకుంటున్నావు కదా. హార్దిక్ వెనుకగా హత్తుకుని చెవి దగ్గరగా తలని ఆనిచ్చి దాపరికాలు ఉండకూడదు మన మధ్యలో. నిజాలు చెప్తున్నా. మన బంధం ముడిపడిన తర్వాత నీకు అవన్నీ తెలిసి నన్ను వేరేలా చూస్తే తట్టుకోలేను బంగారం అని పెదాలతో వీపుపై రాస్తూ చెప్పాడు. ముగ్ధ బామ్మగారికి ఆరోగ్యం బాగోకపోతే వచ్చి మీరు ఇలాంటి పనులా చేసేది అని దూరంగా జరుగుతూ అడిగింది. హార్దిక్ అంతే, ఈవెన్ మన ఫస్ట్ నైట్ రోజు కూడా నిషాతో అని ఆపేశాడు. చెప్పకుండా దానికి రీజన్ నువ్వే. ముగ్ధ కోపంగా లేచి ఏంటి నేనా వెళ్ళమన్నది? అదేలా అని మూతి తిప్పుకుంటూ అంది. హార్దిక్ కోపంలో ముద్దొచ్చేస్తున్నావు, పెట్టేనా చూసుకో. చేతిని పట్టి లాగగానే మీద పడింది ముగ్ధ. ఇక ముగ్ధ కలవరు పెడుతున్నాయి తన కళ్ళు. ఛాతి మీద పడి గుండెల్లో తల పెట్టుకుని అయ్యయ్య నిజాలు ఇంకా ఏమన్నా చెప్పే కార్యక్రమం ఉందా? పొజ్జుంటా అని ఆవలిస్తూ అంది. హార్దిక్ మనస్ఫూర్తిగా ప్రాణంగా నిన్నే ప్రేమిస్తున్నాను ముగ్ధ. ఆటి మీద చెయ్యి పెట్టి తదేకంగా కళ్ళలోకి చూసి చెప్పాడు. ముగ్ధ సిగ్గుతో తల దించుకుని మన ఫస్ట్ నైట్ రోజుకి నేనెలా కారణం నిషా దగ్గరికి వెళ్ళటానికి? హార్దిక్ తమరేమో బుక్కు మీదేసుకుని పడుకున్నారు. నీ చెట్టు నడుము నన్ను అస్సలు పడుకోనివ్వలేదు తెలుసా. నడుము మీదుగా చేతిని పోనిచ్చి నొక్కుతూ వీపు మీద ముద్దు పెట్టి ముగ్ధ లవ్ యూ అని నాభిపై వేలు ఆడిస్తూ అన్నాడు. ముగ్ధ నోటి వెంట మాట రావటం కష్టమై హార్దిక్ అని లేవబోతూ ఉండగా శారీ బయట డ్రాప్ అయ్యింది. హార్దిక్ చూస్తూ ఉండిపోయాడు. నిండైన యథ సంపద సోయగం ఊరిస్తూ ఉంటే తీయని కాంక్ష వేధిస్తుంది. ముగ్ధ చప్పున పైట వేసుకుని హార్దిక్ వదలండి. హార్దిక్ వేసుకున్న పైటను జారి విడిచి ఆ రోజు నీ అందమైన రూపం, నిండైన పర్వం నన్ను విసువన్ని చేసి పరిగెట్టుకుని వెళ్ళాను నిషా దగ్గరికి. ఓ మాట అది కూడాను. ముగ్ధ కోపంగా వెళ్ళిపోతూ ఇప్పుడు కూడా దాని జాసేనా అని పైట సరిచేసి హార్దిక్ మొహంపైనే అని అడిగింది. హార్దిక్ నవ్వుకుంటూ కోపం వచ్చిందే అని కొంగు తీస్తూ మొహాన్ని దగ్గరికి తీసుకుని ఇంత అందమైన భార్యని పెట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావని అంది తెలుసా. పెదావులు ఉంచి ముగ్ధ గుండె వేగంగా కొట్టుకుంటూ ఊపిరికి భారం అయ్యింది. కళ్ళు మూసేసింది. సిగ్గు భారమై రెప్పలు తెరలేకపోతుంది. హార్దిక్ ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి ముద్దులు గాఢత పెంచుతూ అదరాలను జురుకున్నాడు.
ముగ్ధ తొలి ముద్దులో తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఉంది. జుట్టులో చేతులు పోనిచ్చి మరింతగా అల్లుకుంటుంది హార్దిక్ ని. ముగ్ధ ముగ్ధ కళ్ళు తెరిచి చూడు. చుంబకం పైకెత్తి సిగ్గా స్థిరంగా మెడ మీదుగా వేలితో రాస్తూ కిస్ చేస్తూ ఉన్నాడు. ముగ్ధ సిగ్గుతో తలదించుకుంది. హార్దిక్ పై ముద్దుల వర్షం కురిపిస్తూ వీపుపై గోటితో గిచ్చుతూ అణువణువు తపిస్తూ వేడి నిట్టూర్పులు సెగ గది నిండా కోరికలు వేడికి మరింతగా హత్తుకుని చిరు చెమటలు పట్టి క్రమంగా ఉల్లంతా ముద్దులు తాకిడికి పరవశించిపోయి విరహ వేదనతో ఇంకేదో కావాలని తహతహలాడిపోతున్నారు. మెల్లగా ముగ్ధలోకి ప్రవేశించాడు హార్దిక్. సుఖాల తీరంలో అలసిపోయిన తనువులు ఒకటై నూతన జీవితానికి స్వాగతం పలికారు. తీయని బాధ పంటి బిగున భరించి హార్దిక్ ని కలుగుతుంది తనలో. ఆర్ యు గెట్టింగ్ పెయిన్ అని అడిగాడు హార్దిక్. ముగ్ధ సిగ్గుపెడుతూ లేదని పెదవులతో అల్లుకుంది. ఆ రేయి అలుపెరగని పోరాటం చేశారు తమకపు తీరంలో విహరిస్తూ. ఏ నాటికో కవ్విట్లో కరిగిపోయారు. ఇక పొద్దుటే లేచి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ నుండి అగ్రిమెంట్ పేపర్స్ చింపేశారు ఇద్దరు. హార్దిక్ ఒకసారి ఇంటికి వెళ్దామా అని అడిగింది. నాన్న అక్కని పాపని చూద్దాం. ఇక కూతురు సంతోషంగా ఉందని మొహం చూస్తేనే అర్థమయ్యింది పురుషోత్తం గారికి ఇందుకేం కావాలి అని. 2 రోజుల తర్వాత పాపకి టెస్టులు చేసి 2-3 రోజుల తర్వాత ఆపరేషన్ చేద్దామని అనడంతో ముగ్ధను వదలలేక వదిలి వెళ్ళిపోయాడు హార్దిక్. ఇంకా చెడ్డదానికి ఆపరేషన్ భయంతో జగదాంబిక గారు ముగ్ధ కుటుంబానికి ఇక్కడికే తెప్పించేశారు. ఇక హార్దిక్ లో సంతోషం. గ్రాండీ యు ఆర్ సో స్వీట్. 3 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగింది. పాప ఆరోగ్యంగా ఉండడంతో ఇంటికి పురుషోత్తం గారు ముగ్ధ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ఇంట్లో ఉన్నారు కలిసి అందరూ. ఇక భవానీ భర్తకి కోటింగ్ ఇచ్చి దారిలోకి తెచ్చారు. హార్దిక్ ఇప్పుడు జాగ్రత్తగానే ఉన్నాడు. ఇద్దరు కూతుర్ల జీవితాలు బాగుపడడంతో సంతోషం నెలకొంది పురుషోత్తం గారికి. అమెరికా వెళ్లకుండా ఇక్కడే స్థిరపడ్డాడు హార్దిక్. తల్లి తండ్రులు కుటుంబం బాధ్యతలు పెద్దవాళ్ళ కోసమే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళెందరో. అవసరం కోసమే చేసుకున్న బంధాల్లో కూడా ప్రేమ ఉంటుంది. కొందరు తొందరగా కలుస్తారు హార్దిక్ ముగ్ధలాగా. మరికొందరు గడువు తీరిపోయి విడిపోయే ముందుగా కలుస్తారు. సమయం పరిస్థితి మనస్తత్వం బట్టి ఎలా కలిసినా ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా తాళి బంధం అనేది గొప్పది. ముడిపడే ముహూర్తం వ్యక్తుల తీరు కలిపే తీరుతుంది. మరి ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ ఛానల్లో మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.